ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మరొక చక్కటి తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానమును బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయం కొరకై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. మరి ఈ 24 వచనాల వరకు తెలియచేయబడినటువంటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా మరి మన జీవితాలలో వచ్చేటువంటి అనేక మార్పులు, మరి ముఖ్యంగా ఎందుకు అనంటే ఈ లెంట దినాలు అనేవి ఎక్కువగా ఎవరు పాటిస్తూ ఉంటారు? అన్యులు పాటిస్తూ ఉంటారా? వారిని పిలిచి ఈ 40 దినాలు దేవుని మందిరంలో ఇలా ఉపవాస ప్రార్థనలు పెడతాము కాబట్టి నువ్వు వచ్చి మీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో 40 దినాలు ఉండండి అని అంటాడు. ఏమై 40 దినాలు మన తినేది కానీ క్రిస్మస్కి, ఈస్టర్కి అయితే ఈస్టర్ కూడా కాదు కానీ క్రిస్మస్కి అలాంటి న్యూ ఇయర్ టైంలో మమ్మల్ని పిలిస్తే ఏమైనా ఒక 10 నిమిషాలు పావు గంట డ్యాన్స్లు అవి చూసి వెళ్ళిపోతాం. అంతేగాని ఈ 40 దినాలు ఉపవాసాలు అలాంటి వ్రతాలు నోములు మా దగ్గర మేమే సరిగ్గా చేయము కాబట్టి మమ్మల్ని దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, సారీ అని చెప్తాడు. అంటే ఈ 40 డేస్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఎవరు అనుసరిస్తూ ఉంటారంటే క్రీస్తులో ఎక్కువగా బలపడిన వారు, స్థిరపడిన వారు పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఈ 40 దినాల యొక్క ప్రాధాన్యత మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో, ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి. ఎవరైనా ఆనందించమంటూ ఉన్నాడు అంటే ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. ఈ ఆనందము సంతోషము ఎవరి జీవితాల్లో ఉంటుందంటే ప్రభువు గురించి పరిపూర్ణంగా ఎరిగిన వారికి మాత్రమే. అంటే ప్రభువునందు ఆనందించిన ఆనందము ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా. గత రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుతుంటే అక్కడ ఏమన్నట్టు పౌలు గారు, ఇదిగో మీరు పాపమును ఎదిరించడంలో ఇంకా ఏమన్నాడు, రక్తము కారినంతగా మీరు, అంటే పాపము ఈ జయించాలనంటే వాళ్ళని పిలిచి ఇదిగో నువ్వు మోకరించి ప్రార్థన చేయి, గంటల తరబడి ప్రార్థన చేయి, నువ్వు పాపంతా పోవాలంటే అనుకుంటాడు. నేను పాపిని 10 మందిలో నా పరుగు తీసేది కాబట్టి ఇంకెప్పుడు నేను చర్చికి రాను అంటాడు. అంటే వాక్యమందు స్థిరపడిన వారు దేని యందు ఆనందం ఉంది అని అంటే ఖచ్చితంగా వాక్యపు వెలుగులో ఆనందం ఉంది. సర్వసాధారణంగా సంతోషము అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడితే చాలా రకాలు చాలా చాలా విధాలుగా వర్ణించవచ్చు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారికి శిష్యులకి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. ఏమి సంభాషణ అంటే ఆయన అన్నారు, ఇదిగో ఇంక మీరు నన్ను చూడరు అన్నాడు. అంతే, మీరు నన్ను చూడరు అన్న తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు చూడరు అంటున్నాడు, మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత చూస్తానంటున్నాడు. అసలు ఏంటి అసలు ఇతను మెంటాలిటీ నాకు అర్థం కావడం లేదని వీళ్ళు ఒకరికొకరు ఇన్నర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభు వారి మనస్తత్వాలు ఎరిగిన వారు కనుక వెంటనే ఏమన్నారంటే, ఇదిగో మీరు నన్ను ఇలా అడగాలనుకుంటున్నారు కదా, ఒకసారి ఇలా రండి మీకు చెప్తాను అని చెప్పేసి వాళ్ళు పిలిచి అంటారు, ఇదిగో ప్రసవ వేదన పడేటువంటి ఒక స్త్రీని పరిచయం చేస్తూ ఉన్నాడు. నిండు చూలాలుగా 9 నెలల గర్భిణిని తన బిడ్డని గర్భంలో మోసినటువంటి తల్లి ఎంత వేదన పడుతుందని అంటే, తను సరైనటువంటి ఆహారం ఏదైనా ఒక వంటకము తనకి ఇష్టమని కడుపు నిండా తినాలని ఎంతో ఆశతో కూర్చుంటుంది తన ప్లేట్ దగ్గర. కానీ పెట్టే తల్లి ఏమంటే తెలుసా, ఓయ్ నువ్వు ఉట్టు మనిషివి కాదు, కొంచెం జాగ్రత్తగా ఉక్కిరి బిక్కిరి ఊపిరాడకుండా తినేస్తే లోపల ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది కాబట్టి లిమిట్గా తిను అని తల్లి కొన్ని సరిహద్దులు నియమిస్తుంది. పాపం ఇష్టమున్న బలం అంటే పరిపూర్ణంగా తినలేనటువంటి పరిస్థితి. పోనీ అందరూ వెళుతూ ఉన్నారు కదా నేను కూడా లైన్లో వెళతాను అని అంటే ఏముంటుంది, ఎదరు పొట్ట అడ్డంగా ఉంటుంది. ఇప్పుడు మనలాగా టకటకటకలాడుతూ పరిగెత్తుకొని మెట్ల మీదకి వస్తుందంటే అలా రాలేదు. కొన్ని పరిగెత్తుకొని వెళ్తుందంటే అలా వెళ్ళలేదు. ఇన్ని ఒకవేళ ప్రమాదం ఇంట్లో ఏ ప్రమాదం జరుగుతున్నా ఆవిడ ఎంత నిదానంగా నడుస్తుందంటే, అంటే తను లోపల ఉండేటువంటి బిడ్డ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా శ్రమ పడుతుంది. పడుకునేటప్పుడు భయము, తను నడిచేటప్పుడు భయము, కూర్చున్న భయమే, ఒకవేళ తన చుట్టూ ఏదైనా పెనుగులాట జరుగుతున్నా కూడా భయమే. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత దేని కొరకు 9 నెలలు జాగ్రత్త తీసుకుంటుంది అంటే గర్భంలో ఉన్న బిడ్డ కొరకు. సరే ప్రసవ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అనుకుంటుందంటే అప్పట్లో దగ్గరగా భర్త ఉంటే ఏం చేద్దాం అనుకుంటుందంట, చంపేద్దాం అనుకుంటుందంట. అంటే బైబిల్ ఎంత చక్కగా వర్ణిస్తుందంటే, బొబ్బరించేటువంటి సింహము
అడవిలో సింహాన్నైనా కంట్రోల్ చేయించట్టు కానీ ప్రసవ వేదనతో ఉండేటువంటి స్త్రీని ఆ సమయంలో కంట్రోల్ చేయలేము. అంత భయంకరమైనటువంటి కోపము ఆవేదన ఉంటుందంట. అంటే ఆ నరకయాత్ర అనుభవిస్తూ మరణ అంచుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటుందంటే జీవితంలో మరలా నేను ఇంకొక బిడ్డకి జన్మనివ్వకూడదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటుందట. అనుకొని ఆ వైద్యులు లేదా సిస్టర్స్ ఎవరు ఆమెకి డెలివరీ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్రేలు తీయించాలని లేదా స్కానింగ్ చేయాలని బీపీ చెక్ చేయాలని ఇంకా అటు ఇటు మారుస్తూ ఉంటే అనుకుంటుంది, లేదు ఇక నా జీవితంలో మరొక బిడ్డకి ఇంకా జన్మనివ్వకూడదు అనుకుంటుంది. అంత భయంకరమైన వేదన పడి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని అలా తీసుకొచ్చి చేతుల్లో పెట్టగానే అనుకుంటుందంటే నా బిడ్డ ఎంత బాగున్నాడు, నా స్వారూప్యము, నా రక్తము, అంటే నేను రక్తం పంచుకున్నటువంటి నా బిడ్డ అని, నా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డని ఈ వేదనంతా మర్చిపోయి ఆ బిడ్డను పట్టుకొని వదిలాడుతుందట. అంటే సమస్యలు, వేదన, పరిస్థితులు అన్నీ మర్చిపోద్ది. ఈ 9 నెలలు తను భరించిన బాధ అంతా మర్చిపోయి ఆ బిడ్డను చూడగానే అనుకుంటుందట, వీడికి తోడు ఇంకొకరు, వీడు ఒక్కడే కాదు ఇంకొకడు. అంటే మొదటేమో వేదన, ఆ తర్వాత బిడ్డ రాగానే సంతోషం ఉంటుందట. అందుకని యేసుప్రభువు అంటారు, ఇదిగో నా నిమిత్తం మిమ్మల్ని ఏం చేస్తారు, చాలామంది ఇబ్బంది పడతారు, లేదా మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు ఉంటారు. అయినా ఎప్పుడైతే మీరు ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటారు, చూడండి 20వ వచనం అనుకుంటాను, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగినని మీతో నిశ్చయముగా చెప్తుంది. చాలా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? యేసుప్రభు వారు వెళ్ళిపోతారు కదా. రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేశాను, యేసుప్రభు వారు మృతి నొందిన మరుక్షణమే ఎక్కడో అక్కడ పారిపోయారు అంతే. యేసుప్రభు వారు లేరు, ఆధారం లేదు, ధైర్యం లేదు, ఏ విధమైనటువంటి పోషణ లేదు కనుక మరలా వలలు పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. అంటే ధైర్యం లేదు, పిరిగితనంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ఎవరు ఎందులో వస్తారు, ఎవరు దాడి చేస్తారు, ఎవరు తిడతారో అని సంతోషం మొత్తం పోయింది వారి జీవితాల్లో. ఆనందం లేదు, సంతోషం లేదు. మీరు చూడండి, చిన్నపిల్లలతో మీరు ఎప్పుడైనా సముద్రం మీద షికారికి వెళ్ళారనుకోండి, బీచ్ దగ్గరికి కానీ లేదంటే ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారు, పిల్లలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయి పడవెక్కి డ్యాన్స్ చేస్తారు. పోనీ వీళ్ళు వెళ్ళిపోయి రే నువ్వు అక్కడ ఉండలే అని చెప్పేసి వీళ్ళు ముందు బోట్ షికారు చేస్తారు. ఏం చేస్తారు, పిల్లలు ఆ బోటులో ఎక్కి ఆడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు, ఆ వారికి వెళ్ళకు, మధ్యలో అని అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఈ శిష్యులందరూ కూడా సముద్రం మీద వెళుతున్నప్పుడు యేసుప్రభు ఏం చేశారు, చక్కగా బొజ్జుని ఉన్నారు. పేతురు అంటాడు, ఏమయ్యా నీకు చింత లేదు అసలు మేము మీ పిల్లలం కదయ్యా, మమ్మల్ని ఎక్కడో చేపలు పట్టుకునే వాళ్ళవి, ఎక్కడో ట్యాక్స్ కలెక్టర్గా ఉండేవాళ్ళవి, లేకేదో రకరకాల మా పనులు మేము ఉన్నప్పుడు నువ్వేమన్నావు, రండి అని పిలిచావు కదా, నేను నమ్మేమే వచ్చాం. ఇప్పుడు ఏమో చింత లేకుండా హాయిగా పడుకుని పోయావు. సముద్రం చూడు మమ్మల్ని మృంగడానికి చూస్తూ ఉంది, మా సంతోషం అంతా దుఃఖకరంగా మారిపోతూ ఉంది, అంటే మా ప్రయాణము వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది, నీ ఉన్నావనే ధైర్యంతో కదా మేము నీ దగ్గరికి వచ్చాము అని అంటే యేసుప్రభు అన్నారు, అందుకే కంగారు పడకూడదు, నేనున్నాను అని సముద్రాన్ని తుఫాన్ని ఏం చేశారు ఆయన, అంటే ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన అన్ని కూడా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తూ ఆయన ఉన్నంతకాలం ధైర్యం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ప్రతి అవసరత తీర్చేటువంటి పరిస్థితులన్నీ కూడా యేసుప్రభు వారు ఏర్పాటు చేశారు. యేసుప్రభు వారు చనిపోయిన అంటే మరణించిన మరుక్షణమే వీరు బ్రతుకులు ఏముందంటే ఏడుపు, అనేకులు చూసి పండ్లు గురుకుతూ ఉన్నారు, అనేకులు చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయిపోయింది వీరి పని. ఎబ్రీ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం రాత్రికాల సమయంలో చెప్పాను, యూదులు అనేవారు భూమి మీద ఉండకూడదు, క్రీస్తుని ఆరాధించేవారు ఉండకూడదని అందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి పనిష్మెంట్లు వారు ముందుకు తీసుకొస్తే సిలువ మీద కాండ్రకిచ్చి ఉమ్మి వేసి సిలువను దాటుకుని వెళ్ళిపోయిన వారు ప్రపంచ నలుమూలకి చాలామంది యూదులు అనేవారు వెళ్ళిపోయారు. కానీ శ్రమలు భరించిన వారు, ఓర్చుకున్నవారు, అలా ఉండిపోయిన క్రీస్తుని ప్రేమించిన వారు ఉన్నారు. అయితే మొదటి శ్రమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, దాని తర్వాత ఏముంటుందని చెప్తున్నాడు ఆయన, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము మిమ్మల్ని చూసి సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల సంతోషం అనేది చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళారనుకోండి, ఎన్ని గంటలు ఉంటుంది, 3 గంటలు, ఇంటర్వెల్తో కలుపుకొని 3 గంటలు ఉంటుంది. 3 గంటల సేపు టికెట్ ఎంతో, మొత్తం 100, 200, 300, 1000 రూపాయలు ఎంతో కొనుక్కోవాలనుకుంటారు. మొత్తం సతీ అంటే ఏదంటారు కదా, సకుటుంబ సపరి వారి సమేతంగా కార్డు మీద కొట్టుతారు కదా, అందరూ బయట అన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పులు వేసుకున్నావా, షూస్ వేసుకున్నావా,
సెట్ కొట్టుకున్న అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇంతకీ నా చిన్నతనంలో బాగా అలవాటు సినిమా హాల్లో ఎంత సెట్ కొట్టుకుని వెళ్ళా అక్కడ ఏం కంపు ఉంటుంది తెలుసా? చెమట కంపు ఒకటే. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ బట్టలు ఇంకా ఇంట్లో ఎంత భయంకరమైన వాసన వస్తుందంటే అలాంటి దగ్గరికి ఎంత చక్కగా రెడీ అవుతారంటే చరిత్రలో అయితే అంటే మీరు కాదు లోకంలో ఉండేవారు ఇంత చక్కగా మల్లెపూలు పెట్టుకున్నారు. అక్కడ మొత్తం ఆ కంపు అంతా ఏ మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చేది ఒకటే ఒక వాసన, అది చెమట కంపు. లేదా వెళ్తారు కదా 2 గంటలు 3 గంటలు 2:30 గంటలు మొత్తాన్ని కూర్చొని చూస్తారు. అబ్బా విజిల్స్ మొత్తం చప్పట్లు, కొంతమంది అయితే పేపర్లు చింపేసి సిరేయడం, అటు ఇటు ముందు ఉండి తన్నేయడం, రకరకాల పక్క ఉండి బాధ్యత రకరకాలు ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత శుభం పడగానే గాలిపోయే టైర్లాగా అయిపోయి మొత్తం అందరూ నీరసంగా వచ్చేస్తారు. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలిసి ఇంటికి వచ్చి మళ్ళీ మామూలే అబ్బా అక్కడ నుంచి కొద్దిగా ఏదో మనసుకి అలా ఇదే కుదిరి పడింది కానీ మళ్ళీ రేపు ఉదయం ఏంటి పరిస్థితి? కానీ ఇక్కడ పౌలు అంటాడు మీరు ఆనందించండి లేదా సంతోషించండి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. చూడండి ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనములో దైవజనుడైన ఇర్మియా గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసేదను. గనుక వృద్ధులను గుడి ఏంటండి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని సన్నిధిలో 3 గంటలు 2:30 గంటలు 2 గంటలు ఉండేటువంటి సంతోషం అయితే ఇది కాదు. ఈయన అంటారు మరలా చదువుతున్నాను చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. గనుక అందరూ కూడా అంటే 2 గంటల తర్వాత మరలా నీరసైపోయేటువంటి సంతోషం కాదు దేవుడు ఇచ్చే సంతోషం. దుఃఖముతో వేదనతో దేవుని సన్నిధికి వస్తే ఈ లోకంలో చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. లోకంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, లోకంలో ఉండేటువంటి ఆలోచన విధానాలు వేరు. అతిగా సంతోషం వచ్చినా తట్టుకోలేము, అతిగా బాధ వచ్చినా తట్టుకోలేము. పాపం తండ్రి కూతురు ఉన్నారంటే ఒక దగ్గర భార్య చనిపోయింది. భార్య చనిపోతే ఒక్కగానొక్క కూతురు అల్లారంతిగా పెంచుకుంటూ ఉంటే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చిందంట. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆ నోట ఈ నోట వింటూ ఉన్నాడు. ఏమని? అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేయవా? అదే మీ ఆవిడండి వాడికి పెళ్లి చేసేసిన ఆడపిల్ల సంగతి నీకేం తెలుసు అని అక్కడెక్కడ మాట్లాడుతూ ఉంటే ఈయనేమో పాపం ఊరికి టెన్షన్ పెట్టేసుకొని కింద మీద కుడుతులో పడి ఎలకలాగా అయిపోయి అనుకుంటున్నాడట. చచ్చి ఎలాగైనా సరే నా కూతురికి సరే పెళ్లి చేశారని ఆతృతలో ఈ కంగారుగా ఆలోచించేటువంటి ప్రయాణంలో ఆయనకి కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వైద్యుడు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మొత్తాన్ని కొద్దిగా కోలుకున్నాడట. డాక్టర్ గారు బయటకు వచ్చి అన్నాడట ఆ పాపతోటి, అమ్మాయి మీ నాన్నగారికి ఏ విషయమైనా హఠాత్తుగా చెప్పొద్దు. అతిగా సంతోషమైన మీ నాన్నగారి గుండె నిలబడదు, అతి భయంకరమైన వార్త అయిన మీ నాన్నగారి గుండె నిలబడదు అని చెప్పగానే ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక తండ్రి దగ్గరికి వచ్చానదట. నాన్న, నా పెళ్ళికి ఇప్పుడు అంత కంగారే ఉంది. సమయం వస్తే ఖచ్చితంగా దేవుడు తగిన సమయం అందు నాకు కావలసినటువంటి వ్యక్తితో జతపరుస్తాడు. ఇప్పుడు అంత ఆతృత ఏముంది? ఎవరో అన్నారని మనం వెళ్ళి ఏ గంగలోనో పడిపోకూడదు. సరే, ఆతృతిగా నువ్వు చేయడం వల్ల ఇప్పుడు కంగారు పడడం వల్ల ఇప్పుడు వచ్చింది ఏముంది? ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే మరి నా పరిస్థితి ఏంటి? ఎందుకు నన్ను అలాగే ఏం చేయొద్దు, ఏం పర్వాలేదు, నీకు తల్లి స్థానంలో ఉండి నేను నిన్ను బాగా చూసుకుంటాను. నాకు సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు వివాహాన్ని అని కొద్దిగా అలా తండ్రిని మోటివేట్ చేసుకుంటూ కొద్ది కాలం అయిపోయింది. కాలం అయిపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఈలోగా అమ్మాయికి ఒక లెటర్ వచ్చింది. ఏంటా లెటర్ అని అంటే, వీళ్ళ నాన్నగారు ఎప్పుడో మార్కెట్లోని ఒక 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడట. లాటరీ టికెట్ కొంటే న్యూస్ పేపర్ మీద వచ్చినటువంటి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ లాటరీ టికెట్లో ఇప్పుడు వీళ్ళకి 5,40,00,000 ఎంత అండి? 5,40,00,000 లాటరీ పలికిందంట. అరే,
డబ్బులు లేక బోల్డ్ ఇబ్బందులు ఎదుర్కొన్న కూతురికి పెళ్ళిలా చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తికి ఎప్పుడైతే 5,40,00,000 లాటరీ పలికిందో ఈ అమ్మాయి చూసి అనుకుందంట, అతిగా ఆనందం వచ్చినా ఆ గుండె నిలబడలేదు, అది భయంకరమైన వార్త విన్నా గుండె నిలబడలేదు కనుక ఇప్పుడు ఈ సంతోషకరమైనటువంటి వార్త నా తండ్రికి వినిపిస్తే ఆ గుండె ఆగిపోద్ది, నేను అనాథను అయిపోతున్నా, డబ్బు నాకు శాశ్వతం కాదు అనుకుని ఈమె ఏం చేసిందంటే డాక్టర్ గారి క్యాబిన్లోకి వెళ్ళి, సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ అని అంటే, చెప్పమ్మా అన్నారట. అంటే సార్ మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది కదా, మరి మాకు 5,40,00,000 లాటరీ పలికింది, నేను డైరెక్ట్గా మా నాన్నగారికి చెప్పాను అనుకోండి, మా నాన్నగారు నాకు తప్పకుండా వెళ్ళిపోతారు, కాబట్టి మీరు వైద్యులు కనుక మా నాన్నగారికి అర్థమయ్యే భాషలో మీ వైద్య వృత్తిలో ఎలాగ ఆయనను బ్రతికించగలరో ఈ వార్త ఆయనకి చెబుతూ ఆయన బ్రతికేలాగా కొద్దిగా అర్థమయ్యే రీతిలో చెప్పండి అని అనగానే వైద్యుడు సరే అమ్మా అని ట్రీట్మెంట్ చేస్తూ ఆ విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తూ ఇలా మాట్లాడట, ఏమయ్యా ఎలా ఉంది, ఆరోగ్యం బాగున్నావా? సార్ బాగున్నాను సార్, దేవుని దేవల్ల మీరు అందించిన వైద్య సేవల వల్ల బాగానే ఉన్నానండి అన్నట్టు. సరే అంత బాగుంది కదా, మరి నీకు ఏదైనా లాభం వస్తే నాకు ఏమైనా ఇస్తావా? అది ఎంత మాట సార్, మీరు ఇమ్మంటే నా ప్రాణమైనా బాబు, నీ ప్రాణమే నాకే వద్దు, కానీ ఒకవేళ ఇప్పుడు పొరపాటున నీకు ఒకవేళ ఒక 5 కోట్లు 6 కోట్లు వచ్చిందనుకో, అనుకుందాం మాట సభకు వచ్చిందనుకో, ఏం చేస్తావు అని అంటే ఆయన అన్నాడట, నాకు వచ్చిన డబ్బులు సగం నీకు ఇచ్చేస్తాను. కానీ డాక్టర్ గారు గుండెకి చచ్చిపోయాడట. అర్థమవుతుంది అంటే అతిగా ఆనందం, ఆతృత తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనుషుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయనంటే, అరే అసలు ఇతను ఊహించలేదు ఈరోజు మన యొక్క సంతోషం ఎలా ఉందనంటే, అధిక సంతోషం మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అధిక ఆనందం అంటే దుఃఖం మన జీవితంలోకి వచ్చేటప్పటికి అతను ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సంతోషం మనం కూడా కొన్నిసార్లు ఊహించం. దేవుడు చేసే కార్యాలు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణే మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతాం. ఆ డాక్టర్ గారు అనుకున్నాడు, ఆయన మా గురించి ఎందుకంటాడులే, నేను చెప్పవలసిన మాట చెప్పేస్తాను అనుకున్నాడు. ఈయనకి ఎంత వస్తుంది అప్పుడు? 5,40,00,000 అంటే దాదాపుగా 2,90,00,000 అంతేనా? 5,90,00,000 ఈయనకి. ఇప్పుడు ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అనుకున్న టక్ మన గుండెకి తెచ్చిపోయాడట. అంటే మన జీవితాల్లో కూడా అధిక సంతోషం, ఇది లోకానుసారమైన సంతోషం, కానీ దేవుడిచ్చే సంతోషం అంటాడు ఆయన. ఇదిగో ఇది కొద్ది కాలం మాత్రమే ఈ దుఃఖం ఉంటుంది, కొద్ది కాలం మాత్రమే ఈ వేదన ఉంటుంది, కానీ శాశ్వత కాలం మీ జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషమును నేను ఇస్తాను. మరలా నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకొని వెళ్తానని మాట్లాడుతున్నాడు. ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు, పరిపూర్ణ సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు కనుక ఆ దుఃఖము తర్వాత వెంటనే మన బ్రతుకులకి ఏమొస్తుంది అంటాడు ఆయన, సంతోషము వస్తుంది. ఈరోజు కుటుంబ పరిస్థితి బాగలేకపోవచ్చు, ఆర్థికంగా ఎక్కడో పతనావస్థలో ఉండొచ్చు. లేకుంటే కొన్నిసార్లు అంటారు కదా, ఎద్దు అంటారు కదా, తెలుసా ఎద్దంటే? ఎద్దు ఎప్పుడు కూడా ఎల్లకాలము ఒకే పక్కన పడుకోదట. ఉదయించే సూర్యుడు అంటారు కదా, ఆయన తూర్పున ఉదయించిన వాడు అక్కడే ఉండిపోడు. అంటే ఈరోజు నీ చెయ్యి కిందకు పడిందని ఆర్థికంగా డౌన్ అయ్యావనో, లేదా ఆరోగ్యపరంగా తగ్గావనో, లేదంటే కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావనో, ఎవరో చూసి మనం నవ్వుతుంటే కురుంగిపోయి వేదనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అయ్యా మనం భయంకరమైనటువంటి మరణాలు కోరికినటువంటి అవసరము లేదు. దుఃఖము తర్వాత వెంటనే జీవితానికి దేవుడు సంతోషిపోతూ ఉన్నాడు. సంతోషం అదే అంటాడు ఆయన, ఇదిగో నేను లేను అని మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను మరలా వస్తాను, మరలా వస్తాను. చూడండి 21వ వచనం చదవండి, యోహాను సువార్త 16:21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చునని, ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆ వేదన మరి అన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుని 22వ వచనం కూడా చదవండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖించుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను. ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు వేదన పడుతున్నారా? ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు. దేవుని సేవకుడికి నేను అంటాను, చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబంలో. సొంత వారే మనల్ని తృణీకరించి ఉండొచ్చు,
లేదా నిన్ను కట్టుకున్న భర్తే, లేదా నీ జీవితం, మరి నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలే తృణీకరించి ఉండొచ్చు, లేదా నీ ద్వారా అనేక అవసరతలు పొందుకొని అవసరం తీరిన తర్వాత నిన్ను పక్కకి నెట్టేసేవారై ఉండొచ్చు. నేను అంటాను, అప్పుడు తలదించుకొని బాధపడి ఇబ్బంది పడి మరలా నాకు ఇలాంటి అవకాశం రాదేమో, మరలా నేను తలెత్తుకునే రోజు రాదేమో అని దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు దుఃఖిస్తూ ఉన్నారు, ఇప్పుడు అయితే ఒకరోజు మీరు చూస్తారు, అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఏమొస్తుందట, సంతోషము వస్తుంది అని మాట్లాడుతూ చూడండి. ఎజ్రా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా దైవజనుడు తెలియజేస్తుంది. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనములో చదివితే ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎజ్రా గ్రంథము, అప్పుడు ఇశ్రాయేలీను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తగ్గిన వారిని దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఈరోజు మన హృదయాలు ఎక్కడ ప్రతిష్ఠించాలని అంటే దుఃఖం ఉంది, కాదనడం లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో సతమతం అయిపోతున్నారేమో. కానీ ఇక్కడ అంటే చూడండి, అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తగ్గిన వారును, మీరు ఆ 4 గుంపులు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి వచ్చారు? చెరలో నుండి వచ్చారు. వారితో పాటుగా ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. యాజకుల యొక్క క్రమం ఏంటి? సంవత్సరానికి ఒకసారి యాజకత్వం చేయాలి. కానీ ఇప్పుడు చెరలో ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఇటుకలు చేస్తూ ఉన్నారు, ఇటుకలు తయారు చేసుకుంటూ ఉన్నారు. అని యాజకత్వం చేయవలసిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారు ఏం చేస్తూ ఉన్నారు? మట్టి పిసుక్కుంటూ ఉన్నారు. ఒక రాజు దగ్గర బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ తర్వాత లేవీయుల యొక్క క్రమం ఏంటి? అక్కడ ఆవరణంలో దేవుని యొక్క సేవ పరిచయం కొరకు వారి జీవితాలను త్యాగం చేయవలసిన వారు ఏం చేస్తూ ఉన్నారట? వాళ్ళు కూడా రాజు చెప్పినటువంటి చెరలో ఏ పని అప్పచెప్తా పని చేస్తున్నారంతే. ఆ తర్వాత ఇంకొకటి ఏంటండి, తక్కిన వారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు చెరలో నుంచి వచ్చిన మరుక్షణమే కీర్తనకారుడు ఒక చోట ఏమంటాడంటే, వీళ్ళేమో నెరవంచి చెట్లు ఉంటాయి కదా, నదుల దగ్గర కూర్చున్నారట. పాప అక్కడికి వెళ్ళి ఆ నదుల దగ్గర కూర్చొని నెరవంచి చెట్లు ఎలా ఉంటే నది పక్కన ఉంటే, వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పాటలు పాడడం, ఆ తర్వాత సితారాలు వాయించడం. వీళ్ళు ఏం చేశారంటే ఈ సితారాలన్నీ తీసుకుని వెళ్ళి ఆ నెరవేర్చే చెట్లకి తగిలించారట. తగిలించి ఆ నదుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? అయ్యో మా సంతోషం అంతా సంతకెళ్ళిపోయింది, మా బ్రతుకుల్లో ఆనందము లేదు, మేము ఆ రోజు ఆయన మాట వినుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని నెత్తి మీద తడుగుడ్డేసుకొని ఆ నది పక్కన కూర్చున్నారట. నది దగ్గర కూర్చొని ఆ సితారాలన్నీ చెట్లకి, నెరవేర్చే చెట్లకి తగిలిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఫిలిస్తీయులు, అమాలేకీయులు, ఇలా అంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక రకాల అన్య ప్రజలు వచ్చి, ఓయ్ మీరెవరు? మీరు ఇశ్రాయేలీయులు కదా, మీరు అద్భుతమైన గానం అంటే అద్భుతంగా పాటలు పాడేవారు కదా, ఒక పాట పాడచ్చు కదా, ఒక చిన్న పాట పాడవచ్చు కదా అంటే వీళ్ళు అంటారంటే, మా హృదయము బాధాకరమైనటువంటి పరిస్థితులతో నింపబడి ఉంటే ఎలా వస్తుంది పాటలు? మీకు మాట చెప్తాను చూడండి. ఉదయం నుంచి పొద్దున్న సాయంత్రం దాకా ఆఫీసులో పడి 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 నానా తెప్పలు పడి ఆ మేనేజర్ ద్వారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా నానా నిందలు, అవస్థలు, అవమానాలు, తిట్లు అన్నీ కాసుకొని అమ్మయ్యాలు బ్రతుకు జీవడానికి సాయంత్రం డ్యూటీ దిగి ఆ క్యారేజ్ తిని తెల్లని క్యారేజ్ భుజాన్ని తగిలించుకొని, తిని తెల్లని క్యారేజ్ అని ఎందుకంటే అంత అద్భుతంగా వంట చేస్తారు కాబట్టి భుజాన్ని తగిలించుకొని బ్యాగ్ కూడా సంకనెట్టుకొని ఇలాగ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మన అంటే ఆ ఫ్లాట్ ఎన్నో నెంబర్లో ఉంటుంది? ఆ 8లోనో 7లోనో ఉంటుంది. ఆవిడ దరిద్రం అలా తోడే కరెంట్ పోయింది అనుకోండి. ఇప్పుడు బ్రతుకు జీవుడా అని ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ ఎన్నో ఫ్లోరు? 7వ ఫ్లోర్కి వచ్చాడు. బెల్ల కొట్టగానే బెల్ల పలకదు, కరెంట్ పోయింది కదా, మొత్తానికి డోర్ కొట్టగానే డోర్ తీసి ఇలా సోఫాలోకి వచ్చాగానే ఈవిడ కిచెన్లో నుంచి చక్కగా 2 మూరలు మల్లెపూలు పెట్టుకొని చక్కగా నవ్వుతూ వచ్చి, ఏమంటే బాగుంది, ఏమంటే ఎలా చిన్న పాట పాడండి, మీ వాయిస్ చాలా బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది ఆయనకి? పాటతో పాటు మ్యూజిక్ కూడా ఉంటుందంట. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. అసలు అర్థం కావడం లేదు. వీళ్ళు వచ్చి నిర్వంచి చెట్ల దగ్గర కూర్చొని, బ్రతుకు జీవుడా, మేము మా రాజ్యంలో ఉండేటప్పుడు మా దేవుని మందిరాన్ని ఎంతో అద్భుతంగా ఆరాధించే వాళ్ళం కదా, మా దేవుడిని స్తుతించే వాళ్ళం కదా, మా సంతోషం అంతా దుఃఖకరంగా మారిపోయింది కదా, ఏంటి మా బ్రతుకు?
ఎవరో శత్రు రాజ్యాల చేతిలో ఆయన చేతిలో నలిగిపోతున్నాం కదా, ఏమైపోయింది మా సంతోషము అని అక్కడ ఏడుస్తూ నదుల దగ్గర కూర్చుంటే వచ్చంటారు ఒక పాట పాడవచ్చు కదా అని అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు అంటాడు, ఇప్పుడు బాధపడుతున్న మీరు, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు, ఖచ్చితంగా దేవుడు ఒకనొక సమయంలో సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకని ఇక్కడ అంటారు చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని బట్టి సంతోషించేటువంటి సమయం. ఎజ్రా గ్రంథం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6:16 వచనాలు అంటాడు ఆయన, అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును, మీకు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, చాలా సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారు, సంతోషం లేదు, ఆనందం లేదు, బయటకు వస్తే అందరితో పాటుగా నవ్వుతున్నట్టు ఉన్నామేమో, నేనంటాను ఏం పర్వాలేదు, ఈ దుఃఖాన్ని దేవుడు మరికొద్ది దినాల్లో తొలగించబోతూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఆయన దుఃఖ దినాలు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన హృదయ నిబ్బరత కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దుఃఖ దినాలు అనేవి మన బ్రతుకులో ఉండవు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు కనుక నమ్మదగిన వాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో ఇప్పుడు బాధపడుతున్నారు, ఖచ్చితంగా ఒక రోజు నేను వస్తాను, ఖచ్చితంగా మీరు సంతోషాన్ని చూస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చదివితే ఆయన యోబు భక్తుడు మోషే గారు ఇలా రాస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చదివితే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. చూడండి, ఇక్కడ భక్తిహీనత అనేది మన బ్రతుకులో దరిదాపులు కూడా రానియకూడదు. అలాగని అయ్యా మనం ఎలా పరిశుద్ధులం కాగలం, మనం ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదండి. భక్తి లేని పౌలు గారు అన్నారు, అందరూ ఆ కోవకు చెందిన వారే కనుక ఈ కోవని వేరు చేయలేం కదా అన్నారు. సర్వసాధారణంగా మీరు జ్ఞాపకం చేసుకోండి 3 విషయాలు. భూమిలో అంటే భూమి మీద చేపలు పెంచగలమా? కొన్ని సముద్రంలో చక్కగా అది దానికి అంటే చేపకి నీటికి ఉండేటువంటి ఒక చక్కటి సత్సంబంధము. నీటిలో ఉంటే అది ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుందంటే దానికి చేపకి నీటికి దేవుడు అంత చక్కటి బంధాన్ని ఇచ్చాడు. అది అక్కడుంటేనే క్షేమము. అక్కడి నుంచి ఇలా బయటకు తీసిన మరుక్షణము కొంత సమయం తర్వాత ఆటోమేటిక్గా పచ్చి చేప కాస్త ఎండి చేప అయిపోతుంది. అది బతకడానికి అవకాశం లేదు. ఇప్పుడు చెట్టు భూమిలో మొలిపించాడు దేవుడు. ఆయా రకాల జాతుల చెట్లను, విత్తనాలను భూమి ద్వారా మొలిపించినటువంటి దేవుడు. మనమేమో వేరులతో పాటుగా పెకిలించి, అబ్బాయి ఏర్లు చూడండి ఎంత బాగుంటాయో, సన్నగా, లావుగా, తెల్లగా, నల్లగా చూడండి. ఒకటేమో పొడవుగా ఉంది, అది ఎలాగ ఇలా మనం పట్టుకున్నాం అనుకోండి, దీనికి సాయంత్రం దాకా దాన్ని చూస్తూ బయట ఇట్టామనుకోండి, ఏమో చెట్టు వాడిపోతుంది. మొత్తం వాడిపోయి సాయంత్రానికి ఆకులన్నీ కూడా ఇలా నిటారు ఉన్న ఆకులన్నీ కూడా అయిపోతాయి. ఏమైంది? దానితో ఉండేటువంటి బంధం. అంటే భూమిలో ఉంటేనే దానికి అందం. ఆ భూమిలో లేకుండా ఎప్పుడైతే పెరికి వేస్తామో అది బ్రతకదు. మరి మనుషుడు ఎవరితో ముడిపడి ఉన్నాడు? దేవుని స్వారూప్యంలో ఉన్నాము కనుక దేవుని నుంచి వేరుపరచబడితే, దేవుని నుంచి దూరంగా వచ్చేసాం. ఎప్పుడైతే దేవుని యొక్క స్వారూప్యం కనుక, ఆయన నాసికారంధ్రంలోంచి జీవాత్మను వదిలినటువంటి మనుషుడు కనుక ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు అని అంటే నువ్వు ఎవరిలో నుంచి వేరు చేయబడ్డావు? నాకు తెలియదు. చేప నీటి నుంచి వేరు చేయబడితే చనిపోతుంది, భూమి నుంచి చెట్టు వేరు చేయబడితే చనిపోతూ ఉంది. దేవుడి నుంచి మనుషుడు వేరు చేయబడితే ఏమవుతాడో మీకే తెలియాలి. కనుక ఇక్కడ అంటాడు ఈయన, ఇదిగో చూడండి, యోబు గ్రంథంలో చదువుకున్నాం 24వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. ఇప్పుడు దేవుడి నుంచి వేరుపరచబడిన తర్వాత భక్తిహీనతను బట్టి వేరు చేయబడ్డావు. నీలో ఉన్న భక్తి లోపమును బట్టి వేరు చేయబడ్డావు. ఇప్పుడు వేరు చేయబడ్డానికి గల కారణము సంతోషము లేదు అనేటువంటి దానికి కారణం ఏంటంటే పర్టికులర్గా ఒకరు నీకు ఓనమాలు దిద్దించవలసిన అవసరము లేదు. వాక్యం మనకు పర్టికులర్గా తెలియజేస్తూ ఉంది. ఎవరైతే వాక్యపు విద్యను అభ్యసిస్తారో వారికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, నా భక్తిహీనత ఎక్కువైపోయింది కనుక నేను దేవునికి దూరంగా ఉన్నాను. 2 భక్తుల గురించి మాట్లాడేసి నేను ముగించేస్తాను. దావీదు అన్నాడు, అయ్యా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోయినా పిల్లక పట్టుకుని నువ్వేం చేస్తావు? జాడించేస్తావు. నేను అగాధ స్థలములకు పారిపోయినా, ఆకాశ శిఖరాలకు వెళ్ళిపోయినా, అంటే భూమి సరిహద్దుల చివరికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా నన్ను నువ్వేం చేస్తావు?
నీ కనులకు మరిగైనది ఏది ఉందయ్యా? నేను ఎక్కడికి పారిపోయినా నన్ను వదలవు కదయ్యా. కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను వేరు చేయకు. నీ సన్నిధిలో మాత్రమే నాకు ప్రాణం ఉంది, నాకు జీవం నీ సన్నిధిలోనే ఉంది. కాబట్టి పరిపూర్ణ సంతోషం నీ సన్నిధిలోనే కదయ్యా అని దావీదు భక్తుడు అంటాడు. మరొక ఆయన యెషయా గ్రంథంలో చదవసరం లేదు కానీ హిజ్కియా రాజు చనిపోయిన, ఉజ్జియా రాజు చనిపోయిన వెంటనే ఈ ప్రవక్త అయిన యెషయా అంటాడు, సర్వోన్నతమైనటువంటి దేవుని నేను నా కనులారా చూశాను, నా పాపము నాకు కనబడింది, నా భక్తిహీనత నాకు కనబడింది. ఇప్పుడు ఆయన వచ్చి ఇలా నా ముందు కనబడగానే అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చోగానే ఇమ్మీడియట్గా నేను ఒక మాట పలికాను. ఏం పలికాను? అయ్యా, నా పెదవులు, నా నోరు పాపం కనుక నాకు నోరుని కాల్చవా, నా పుత్రుని పెదవులను కాల్చవా. ఈరోజు మన భక్తిహీనతకి మన దేవుడికి ఏం చెప్పాలంటే, నాకు సంతోషంగా దూరంగా ఉందయ్యా. అయితే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు అన్నారు కదా ఒకరోజు ఆ సంతోషం అంతా మనల్ని తిరిగిస్తారన్నారు కదా. అయితే నా సంతోషం నాకు తిరిగి రావాలి అంటే నా భక్తిహీనత నా నుంచి దూరం అయిపోవాలి. నా భక్తిహీనత నా నుంచి దూరం అయిపోవాలి. నీ నుంచి నేను దూరం అయ్యే కంటే నా భక్తిహీనత ఎప్పుడైతే నా నుంచి దూరం అయిపోద్దో పరిపూర్ణమైన సంతోషం నా బ్రతుకులో ఉంటుంది. యేసు ప్రభువారి శిష్యులను కలవడానికి గల కారణం అదే. మొదటిగా 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో యేసు ప్రభువారు వారు అందరితో చక్కగా ఉన్నారు. యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడే బహుభక్తిహీనత కలిగినటువంటి వ్యక్తి ఒకరు వైదొలిగిపోయారు. యోధ తొలగిపోయాడు. భక్తిహీనత ఉండదు సహజమే. ఎందుకని నేను ఎంకరేజ్ చేయడం లేదు కానీ ఎంత భక్తిలో జీవించాలనుకుని ఏదో ఒక లోపం కలిగి దేవుని సన్నిధికి దూరం అయిపోయారు ఉన్నారు ఈ లోకంలో. అయితే ఆ భక్తిహీనత సరి చేసుకుంటేనే పరిపూర్ణ సంతోషము, పరిపూర్ణ ఆనందం. పిల్లలు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు శ్రమ పట్టబడతారు, నిందించబడతారు, అవమానించబడతారు, మీరు ఏడుస్తారు, అన్నీ యేసుప్రభు చెప్పన్నారు. మరలా తర్వాత మీరు సంతోషిస్తారన్నారు కదా. ఆ మాటలు శిష్యులకు గుర్తొచ్చిన తర్వాత ఎప్పుడైతే దృఢ నిశ్చయతతో భక్తిహీనత అంతా తొలగిపోయిన తర్వాత బలంగా నిలబడ్డారు. ఒక ఆయన వచ్చి అన్నాడు, నిన్ను నూనెలో వేపేస్తాను అని అంటే, పర్లేదండి అన్నాడు. ఎవరైనా తీసుకెళ్ళి పద్మ దీపంలో ఎక్కడో మనుషులు లేని చోట పడేస్తామంటే ఏం పర్లేదండి. నిన్ను తల క్రిందలుగా సిలివేస్తామనంటే అరే సిలివేయండి, కాకపోతే అది కూడా నవ్వుతూ సిలివేయండి, కానీ ఆయనంత శ్రేష్ఠుడు నేను కాదు, నన్ను తల క్రిందలుగా సిలివేయండి. అమ్మమ్మ వద్దని కాళ్ళు ఎలా పడ్డారా? పడలేదు. రంపాలతో ఇలా కోస్తూ ఉంటే ఇటుకలు అతన్ని శరీరం శరీభాగాన్ని కోస్తూ ఉంటే నవ్వుతూ దేవుని స్తుతించారట. దుఃఖం ఉంది కానీ ఒకరోజు సంతోషం ఉంటుందని వారు గుర్తెరిగారు. ఈరోజు అలాంటి భయంకరమైన శ్రమలకే వచ్చుకోలేదు. పౌలుని పిలిచి అన్నారు, అయ్యా నీ శిరస్సేదనం అని అంటే ఏం పర్వాలేదు, కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ చూస్తుండగా నాకు శిరస్సేదనం చెయ్యాలి, సీక్రెట్గా నన్ను చంపొద్దు, ఎక్కడో రూములోనో లేదంటే ప్రజలందరినీ బయటపెట్టి నన్ను ఎక్కడో గదిలో ఎక్కడో చంపొద్దు, కానీ ప్రజలందరూ సమక్షంలో రోమా సామ్రాజ్యంలో ప్రజలందరూ చూస్తుండగా అందరి ముందు, అందరి కళ్ళ ముందు నా ఏ ముసుగు వేయకుండా నన్ను అక్కడ శిరస్సేదనం, నేను నా తల నరికితే దొర్లుకొని ప్రజల పాదాల దగ్గరికి వెళ్ళాలన్నట. అంటే దుఃఖాన్ని ఎలా కోరుకున్నారు వీళ్ళు? సంతోషంగా మలచడానికి అలా కోరుకున్నారు. మనకు వచ్చే శ్రమలు చిన్నవి, చిన్న శ్రమలు. నేను అంటాను యేసు ప్రభువు భరించినంత గొప్పవైతే మనవి కాదు. పేతురు మరణాన్ని మనం శ్రమలతో పోల్చడానికి అర్హత లేదు. పౌలు మరణంతో మన శ్రమలను పోల్చలేము. అంటే తోమ ఎక్కడ కేరళ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తూ కొండగోహలో ఉంటే వెనక నుంచి వచ్చి ఒక ఆయన పొడవంటే ఈటుతో వెన్ను పూసలు అంటే ఈ నడుములో పొడిచినట, పొడవంటే ఈటుతో పొడిచి చంపేస్తే హతసాక్షి అయిపోయాడు, పట్టించుకోలేదు. అంటే అంత శ్రమలైతే మన బ్రతుకులో రాలేదు. అందుకని అంటాడు ఆయన, మీరు ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో అంటాడు కదా ఆయన, అంటే దుఃఖపడ వరదాన్యులు వారు ఓదార్చబడతారు. మీరు దుఃఖపడుతూ ఉన్నారు కానీ దేవుడు ఖచ్చితంగా మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు, మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతూ ఉన్నాడు. కనుక పిల్లరా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సంతోషము పరిపూర్ణమైనటువంటి సంతోషము కనుక అట్టి గొప్ప సంతోషములో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. దుఃఖము, వేదన, ఇబ్బంది, అవమానము, రకరకాల పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడగట్టుకుని ఉంటే మనం తట్టుకోలేము. కానీ ఒక మాట అయితే చెప్తూ ఉన్నాను, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి ఊబులో దిగిపోతూ ఉన్నా మీరు చూడవలసింది దేవుడే. అయ్యా మీరేమన్నారు? వస్తానన్నారు కదా, ఇప్పుడున్న ఇటువంటి దుఃఖము తొలగిస్తారన్నారు కదా, మరలా మాకు సంతోషం ఇస్తారన్నారు కదా. అయితే మీరు విడిచినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, ఏది దుఃఖానికి దేవుడు వచ్చి సంతోషం ఇవ్వడానికి మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ గ్యాప్లో మన పని ఏంటంటే
భక్తిహీనత అనేది ఒకటి ఉంది, దేవునికి దూరంగా ఉండేటువంటి ఒకటి ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే చూడండి, కొంతమంది పిల్లలు ఏమంటారంటే డాడీ వస్తున్నాడు రా అంటారు. ఎవరు డాడీ వస్తున్నాడు వచ్చినాడు 3 రోజులు టెన్షన్లో ఉన్నాడట అన్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అప్పుడు దాకా టీవీల దగ్గర కూర్చుంటారు, అప్పుడు బుక్కులు తిరగేసేస్తుంటారు, టప తిరగేసేస్తుంటారు. విషయం ఏంటంటే పాఠం పేజీ పేరేమో కిందకు ఉంటుంది, రివర్స్లో ఉంటుంది, 2 అంటే అప్పుడు చదివేది. ఇప్పుడు అంటే ఎంత చక్కగా చదువుతున్నాడంటే ఏంటి ఇప్పుడు చదివేదేమో 6th క్లాసు, ఇప్పుడు టేబుల్ చదువు చదువుతున్నాడు అని పొరపాటున దగ్గరికి వెళ్ళి ఎలా చూశారనుకోండి, బుక్ తిరిగారా కొంచెం తలకిరందరగా ఉంది కదా, రివర్స్లో పెట్టు చదువు అంటారు. అంటే మనిషి ఒక్క దగ్గర, అంటే మనిషి ఉంటే ఒకలాగా, ఈ భక్తిహీనత అనే గ్యాప్ ఏదైతే ఉందో దేవుడు మన దగ్గరికి రావడానికి, అంటే వచ్చి మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఒక్క మాట ఏంటంటే, మీ పాపాలు ఆయనకి అడ్డంగా భక్తిహీనత అనేది దరిదాపులు కూడా రానివద్దు. పరిపూర్ణ సంతోషములకు వెళ్ళాలి అని అంటే పరిపూర్ణమైనటువంటి దుఃఖం పోవాలంటే మన భక్తిహీనత అనేది విడిచిపెట్టాలి. భక్తిహీనత విడిచిపెట్టకుండా క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో చలామణి అవడం ఈజీ, కానీ దేవునికి అనుకూలమైన బిడ్డలుగా నిలబడడం అనేది చాలా కష్టం. ప్రార్థన చేసుకుందాం, అడుగుతాం దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో మా జీవితంలో మా బ్రతుకులో వచ్చేటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, వాతావరణాలు, ఎన్నో పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అయితే వాటన్నిటిని బట్టి ప్రభువా ఇదిగో మీరు మాకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అది లోకానుసారమైన సంతోషము కాదు, పరిపూర్ణమైనటువంటి పరలోక సంతోషము కనుక నా ప్రభువా, అయ్యా ఆ పరలోక సంతోషములు మేము కూడా పాల్గొనిస్తూ ఉన్నట్లుగా సహాయములు దయచేయండి. దేవా ఈ రాత్రికాల సమయంలో వాక్యమైన మా బ్రతుకులలో నా ప్రభా ఎందుకు తండ్రి అధికమైనటువంటి దుఃఖము చేత వేధించబడుతున్నప్పటికీ, అధికమైనటువంటి శ్రమల చేత వేధించబడుతున్నప్పటికీ, శ్రమల కొలువులు మేము కాలిపోతున్నప్పటికీ